పేజీ నెంబర్ 147 4 మార్క్స్ క్వశ్చన్ సెకండ్ బిట్ ఇలిప్స్. సరే మనకేమొచ్చింది ఇక్కడ ఫైండ్ ద లెంత్ ఆఫ్ మేజర్ యాక్సిస్, మైనర్ యాక్సిస్, లాటస్ రెక్టమ్, ఎసెంట్రిసిటీ, కోఆర్డినేట్స్ ఆఫ్ సెంటర్, ఫోసీ అండ్ ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్ ఆఫ్ ది ఇలిప్స్. ఇలిప్స్ ఈక్వేషన్ ఈజ్ ద 4x square plus y square minus 8x plus 2y plus 1 is equal to 0. సరే ఫస్ట్ ఇచ్చినటువంటి రాద్దాం. గివెన్ ఈక్వేషన్ 4x square plus y square minus 8x plus 2y plus 1 equal to 0. సరే ఇప్పుడు ఏం చేయాలి? ఇయర్ x కోఫిషియంట్స్ అంటే దట్ మీన్స్ x స్క్వేర్ x టర్మ్స్, y స్క్వేర్ y టర్మ్స్ ఒక్కటి రాసుకొని మిగతా టర్మ్స్ కాన్స్టెంట్స్ రైట్ సైడ్ తీసుకెళ్దాం. ఇక్కడ 4x స్క్వేర్ ఉంది, 8x ఉంది, మైనస్ 8x ఇంకోటి రాద్దాం. 4x స్క్వేర్ మైనస్ 8x బ్రాకెట్ క్లోజ్ చేయండి, ప్లస్ y స్క్వేర్ ప్లస్ 2y ఉంది అంటే బ్రాకెట్ స్టార్ట్ y స్క్వేర్ ప్లస్ 2y. కాన్స్టెంట్స్ అటు సైడ్ తీసుకెళ్ళాలనుకోండి ప్లస్ 1 ఉంది, ఇటు సైడ్ తీసుకెళ్తే వస్తుంది -1. ఇప్పుడు దీన్ని a ప్లస్ b హోల్ స్క్వేర్ ఫామ్ ఆర్ a మైనస్ b హోల్ స్క్వేర్ ఫామ్లో మార్చుకోవాలి. దీన్ని ఏం చేద్దాం? దానికన్నా ముందుగా 4 కామన్ తీయండి. x స్క్వేర్ కోఫిషియంట్ ఏది ఉంటే అది కామన్ తీయండి. 4 కామన్ తీస్తున్నాం, అప్పుడు ఏమొస్తుంది? x స్క్వేర్. ఇక్కడ మైనస్ 8x కాబట్టి 4 కామన్ తీస్తే కాబట్టి -2x ప్లస్ ఇక్కడ y స్క్వేర్ కోఫిషియంట్ ఏది ఉంటే అది కామన్ తీయాలి. 1 ఉంది కాబట్టి నో ప్రాబ్లం 1. నౌ y స్క్వేర్ ప్లస్ 2y ఈజ్ ఈక్వల్ టు -1. ఇప్పుడు a మైనస్ b హోల్ స్క్వేర్ ఫామ్ ఆర్ a ప్లస్ b హోల్ స్క్వేర్ ఫామ్లోకి మార్చుకోవాలి కాబట్టి 4 ఇంటూ రైట్ ఇయర్ x స్క్వేర్ మైనస్ 2 ఇంటూ a అంటే x, b అంటే లేదు కాబట్టి 1 అంటే 2ab, b ఉంది, b స్క్వేర్ టర్మ్ ఇక్కడ ఉండాలి కాబట్టి యాడ్ చేయండి, సబ్స్ట్రాక్షన్ చేయాలి. ఇక్కడ యాడ్ చేస్తున్నాం అటు సబ్స్ట్రాక్షన్ ఇస్తాం. ప్లస్ 1 స్క్వేర్ అంటే 1. ఓకే ప్లస్ ఇయర్ ఆల్సో 1 ఇంటూ ఇయర్ ఆల్సో y స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ a అంటే y, b అంటే 1, ఇక్కడ కూడా ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు -1. ఇప్పుడు ఏం యాడ్ చేస్తున్నాం? ప్లస్ 1 యాడ్ చేసినాం, ప్లస్ 1 స్క్వేర్ యాడ్ చేసినాం, ప్లస్ 1 స్క్వేర్ అంటే 1 ఇంటూ 4 అన్నాడు, 4 యాడ్ చేసినాం, ఇక్కడ కూడా యాడ్ చేస్తున్నాం రైట్ సైడ్ కూడా ప్లస్. అదేవిధంగా ఇక్కడ కూడా ప్లస్ 1 స్క్వేర్ యాడ్ చేసినాం అంటే 1 స్క్వేర్ ఆన్సర్ ఇస్తే 1 ఇంటూ 1 ఇక్కడ కూడా యాడ్ చేస్తున్నాం. ఇట్ ఈస్ ద ప్లస్ 1 -1 క్యాన్సర్. ఇయర్ 4 ఇంటూ ఇక్కడ ఏమో చూడండి a స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ b స్క్వేర్ అంటే x మైనస్ 1 హోల్ స్క్వేర్ ఇయర్ ప్లస్ ఇయర్ 1 ఈస్ ద కామన్. ఇయర్ a square plus 2ab plus b square. a answer is the y, b answer is the 1 అంటే y plus 1 whole square is equal to వస్తుంది 4 అవుతుంది. దీన్ని ఏమని రాయండి? 4 ఇంటూ x మైనస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ ఆఫ్ -1 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4 అని రాయండి. ఈ విధంగా రాసుకోండి. ఇప్పుడు దీన్ని ఏం చేస్తున్నాం? మనం 4తో డివైడ్ చేస్తున్నాం. 4తో డివైడ్ చేస్తే ఏమొస్తుంది? x మైనస్ హోల్ స్క్వేర్ బై 4 ప్లస్ ఇక్కడ ఏమొస్తుంది? y మైనస్ ఆఫ్ -1 హోల్ స్క్వేర్ బై 4 ఈజ్ ఈక్వల్ టు 4/4. నవ్ ఇట్ ఈస్ ద 4 క్యాన్సల్. x మైనస్ 1 హోల్ స్క్వేర్ బై 4 అంటే ద 1 ప్లస్ ఇయర్ y మైనస్ ఆఫ్ -1 హోల్ స్క్వేర్ బై 4 ఈజ్ ఈక్వల్ టు 1. ఇదేమంటాం? మనకు ఈక్వేషన్ ఇక్కడ ఏది కాబట్టి ఈక్వేషన్ 1 అనండి. ఈ ఈక్వేషన్ 1 దేంతో కంపేర్ చేసుకోవాలి? మనకు ఈక్వేషన్ 1 కంపేర్ with x minus h whole square by a square plus y minus k whole square by b square is equal to 1తో కంపేర్ చేస్తున్నాం. కంపేర్ చేస్తే ఫస్ట్ h కామా k ఆన్సర్ రాయండి, aabలో ఆన్సర్ రాద్దాం. h ఆన్సర్ ఎంత? -1. h ఈజ్ ఈక్వల్ టు -1. k ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? k ఈజ్ ఈక్వల్ టు h ఆన్సర్ +1 అవుతుంది. -1 ఉంది ఇక్కడ -h కాబట్టి h ఈజ్ ఈక్వల్ టు +1, k ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? -1. Now a square answer is the 1. Now b square answer ఎంత అవుతుంది? 4. b square answer is the 4. a square answer is the 1 అంటే a is equal to ఎంత? 1. b square answer is the 4 అంటే b is equal to ఎంత? 2. అంటే ఇక్కడ ఏమొస్తుంది? a is less than b ఉంది. ఇది బాగా మెయిన్ కండిషన్. a is less than b చూడండి ఇక్కడ a is equal to 1, b is equal to అంటే a is less than b అంటే ఫార్ములాస్ కొంచెం చేంజ్ అవుతాయి. సరే ఫస్ట్ ఫార్ములా ఏమన్నాడు ఇక్కడ? ఫైండ్ ద లెంత్ ఆఫ్ మేజర్ యాక్సిస్. మేజర్ యాక్సిస్ ఏమవుతుంది? మేజర్ యాక్సిస్ ఏమవుతుంది? a is less than b అన్నాడు కాబట్టి మేజర్ యాక్సిస్ ఏమంటా అంటే bb డాష్ అంటాం. bb డాష్ ఈజ్ ఈక్వల్ టు 2b రాయండి ఫార్ములా. 2 ఇంటూ b అంటే ఎంత? 2. ఇట్ ఈస్ ద 4. తర్వాత ఏమన్నాడు? మైనర్ యాక్సిస్ అన్నాడు. మైనర్ యాక్సిస్ ఇప్పుడు ఏమొస్తుంది? ఏ ఈజ్ లెస్ దాన్ బి అన్నాడు కాబట్టి ఏ డాష్ అంటాం మైనర్ యాక్సిస్. 2 ఇంటూ ఏ అవుతుంది 2a. 2 ఇంటూ ఏ అంటే 1 కాబట్టి 2 ఇంటూ 2 అయిపోయింది. లాటస్ రెక్టమ్ అన్నాడు. లాటస్ రెక్టమ్
ఎల్ఎల్ డాష్ అంటాం. ఫార్ములా ఏమవుతుంది 2a² అవుతుంది. 2 ఇంటూ a² ఆన్సర్ ఎంత అని తెలుసు 1, బి ఆన్సర్ ఎంత 2, ఇట్ ఈస్ ఆన్సర్ ఇస్ ద 1 అయింది లేటెస్ట్ సెక్టర్. ఇసెంట్రిసిటీ అన్నాడు. ఇసెంట్రిసిటీ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏమవుతుంది a² - b² a² ఇస్ ద స్టాండర్డ్ ఈక్వేషన్. అంటే a ఈజ్ గ్రేటర్ దాన్ b ఉంటే a ఈజ్ లెస్ దాన్ b ఉంది కాబట్టి ఇక్కడ ఏమని రాయాలి b² - a² b² అని రాయాలి. అండర్ రూట్ ఆఫ్ b² ఆన్సర్ ఎంత అని తెలుసు 4 మైనస్ 1a² అంటే బై b² అంటే ఎంత 4, 4 - 1 అంటే 3 అంటే √3 బై √4 అంటే ఎంత 2 అయిపోయింది. ఇసెంట్రిసిటీ అయిపోయింది. తర్వాత కోఆర్డినేట్ ఆఫ్ సెంటర్కి ఏమని తెలుసు ఫార్ములా c ఈజ్ ఈక్వల్ టు h, k అంటూ h ఆన్సర్ ఎంత అని తెలుసు 1, k ఆన్సర్ ఎంత -1 సెంటర్ అయిపోయింది. 4c s ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు a ఈజ్ లెస్ దాన్ b అన్నాడు కాబట్టి 4c h, k +or - b అని రాయాలి. ఒకవేళ a ఈజ్ గ్రేటర్ దాన్ b అని అనుకోరు అప్పుడు h +or - ae, k అని రాయాలి. ఓకే h అంటే ఎంత ఉంది మనకు h ఆన్సర్ వి నో దట్ 1, k ఆన్సర్ ఎంత అని తెలుసు -1 +or - b ఆన్సర్ ఎంత అని తెలుసు 2 ఇంటూ ఈ ఆన్సర్ ఎంత √3/2, √3/2 2 క్యాన్సల్. నా 4c ఆన్సర్స్ ఏమి వచ్చినట్టు మనకి ఇక్కడ 1, -1 +or -√3 అవి 4c అయిపోయింది. తర్వాత 4c అండ్ ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్ అన్నాడు. ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్ బాగా గుర్తుంచుకోండి. ఇక్కడ ఏముంది చూడండి 4cలో సెకండ్ కోఆర్డినేట్ k +or - b ఉంది. 4cలో ఈ అనేది ఏ కోఎఫిషియంట్లు ఉంటే దాని ఈజ్ ఈక్వల్ టు రాయాలి. ఈ అనేది ఏ కోఎఫిషియంట్లో ఉంది y ఈజ్ ఈక్వల్ టు ఉంది, వైలో ఉంది అంటే y కోఎఫిషియంట్ అంటే కదా y ఈజ్ ఈక్వల్ టు రాయాలి. ఇక్కడ రాస్తున్నా ఏంది డైరెక్ట్రిక్స్ ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్ y కోఎఫిషియంట్లో ఉంది కాబట్టి y ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా k +or - ఏమైతుంది b ఉంటే b/e రాయాలి, b/e అని రాస్తున్నాం. y ఈజ్ ఈక్వల్ టు k అంటే ఎంత అని తెలుసు మనకు -1 +or - b అంటే ఎంత అని తెలుసు 2 e అంటే ఎంత అని తెలుసు మనకు e ఆన్సర్ ఇస్ √3/2. నో 2 అనేది న్యూమరేటర్కి వెళ్ళిపోతుంది కాబట్టి y ఈజ్ ఈక్వల్ టు -1 +or - 4/√3. ఇట్ ఈస్ ద డైరెక్ట్రిక్స్ ఆఫ్ ఎలిప్స్. It is the answer. It is completed.